నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. 1 నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగా చేరుకున్నారు. విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 57 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 35,346 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని కేంద్రాలలో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ఇక 29న పార్ట్ 2 ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. अरे बायस మీరు కూడా రండి. మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని తీసుకొని వచ్చాను. నేను హాస్టల్ కేర్ టేకర్ కమ్ వార్డెన్. నా పేరు ప్రశాంతి అండి. పిల్లల్ని 8:30కి ఇక్కడ తీసుకొని వచ్చాను. లోపలికి వెళ్ళిపోయారు పిల్లలు. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉంది, ఒక 5 minutes టైం ఉంది. ఇప్పుడు ఇంతవరకు అయితే అంతా బాగానే ఉంది. ఎంట్రన్స్ పిల్లల ఎంట్రీ కానీ ఎట్లాంటి లోపాలు అవకతవకలు లేకుండా వెళ్ళిపోయారు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా బాగానే ఉంది అనుకుంటున్నాము. మా హాస్టల్ నుంచి సిరికొండ మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ నుంచి 41 మెంబర్స్ 41 మంది పిల్లలు ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు వచ్చారు ఈరోజు ఎగ్జామ్ రాయడానికి. వాళ్ళకి ఎలాంటి భయం లేకుండా, టెన్షన్ లేకుండా పరీక్షలు రాయండి, ఏం ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది, మీరు చదివిందే వస్తాయని చెప్పేసి ధైర్యం చెప్పాము. పిల్లలు కూడా చాలా ధైర్యంగానే ఉన్నారు. కొందరు టెన్షన్ పడుతున్నారు. అఫ్కోర్స్ అయినా వాళ్ళు 10th ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ రాసే వచ్చారు కాబట్టి ఆ విధంగానే ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది. పిల్లలు ధైర్యంగానే లోపలికైతే వెళ్ళారు. మా కేజీబీవీ టైప్ 5 గర్ల్స్ హాస్టల్ టైప్ 5 గర్ల్స్ హాస్టల్ సిరికొండ నుంచి 41 మంది విద్యార్థినులను ఫస్ట్ ఇయర్ వాళ్ళను తీసుకుని రావడం జరిగింది. ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి కూడా ఇబ్బంది జరగలేదు. అమ్మాయిలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎగ్జామ్కి ఉత్సాహంగా రావడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ రాయమని, మళ్ళీ ముఖ్యంగా మీ యొక్క టెన్షన్ అనే వాతావరణం లేకుండా పీస్ఫుల్గా మీ ఎగ్జామ్స్ని అటెండ్ చేసి వాళ్ళ ఫ్యూచర్లో కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ని 100% గెట్ ఆన్ కావాలని సజెషన్ ఇవ్వడం జరిగింది. నేను ఇన్ఛార్జ్గా ఎఫ్ఏఓగా సిరికొండ మోడల్ హాస్టల్కి పనిచేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి కూడా విద్యార్థులు చాలా చురుకుగా ఉన్నారు హాస్టల్లో. ఈ విద్యా సంవత్సరం ఉన్న 41 మంది కూడా అందులో చాలా ఆరోగ్యంగా ఉండి హాస్టల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్లో భాగంగా ఇక్కడ ఉన్న సర్స్ వాళ్ళు కూడా వెల్కమ్ చాలా బాగా చెప్పారు. ప్లస్ విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఉత్సాహంగా ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తున్నాము. ఇందుకు మీ యొక్క ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటున్నాను.